Now we are going to discuss about problem number 1. Problem number 1 ఏంటంటే Mr. P is the owner of the house property in Kanpur. It has been let out for 90,000. The tax payable by the owner is 8,400 on municipal valuation of 84,000, but the landlord has taken an agreement from the tenant stating that the tenant would pay tax direct to the municipality. The landlord, however, incurs the following expenses on the tenant amenities. ఇది క్వశ్చన్ అండి. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటంటే ఎమ్యూనిటీస్ అంట, వాటర్ ఛార్జెస్, లైఫ్ మెయింటెనెన్స్ ఛార్జెస్, శాలరీ ఆఫ్ గార్డెనర్, లైటింగ్ స్టేట్స్, ల్యాండ్ లోడ్ క్లెయిమ్స్, డిడక్షన్స్ వచ్చేసరికి రీపేస్ 30,000, ల్యాండ్ రెవెన్యూ 1,000, కలెక్షన్ ఛార్జెస్ 2,000, లీగల్ ఛార్జెస్ ఇన్కర్డ్ ఆన్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్ విచ్ హౌస్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఈస్ 24,000. కంప్యూట్ టాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ద హౌస్ ప్రాపర్టీ. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని చెప్పి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ 84,000, రెంటల్ వాల్యూ వచ్చేసరికి ఫెయిర్ రెంటల్ వాల్యూ మనకి ఇవ్వలేదండి. సో మున్సిపల్ వాల్యూనే ఫెయిర్ రెంట్ వాల్యూ కింద తీసుకుంటాం. యాన్యువల్ రెంటల్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెంటే ఇది అవుతుంది కదా, అదే. నెక్స్ట్ యాక్చువల్ రెంట్ మైనస్ కంపోజిట్ రెంట్ అని చెప్పి 90,000 తీసేసాం మనం. కాంపోజిట్ రెంట్, యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ అంతా 90,000. సో అందులోంచి ఎమ్యూనిటీస్ తీసేస్తే మనకి 86,000 మనం తీసుకున్నాం. అది గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద. దాంట్లోంచి మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద టెనెంట్ నాట్ డిడక్టబుల్. మనం పే చేసిన, ఓనర్ పే చేసినవే మనం డిడక్ట్ చేయాలి, టెనెంట్ పే చేసివి డిడక్ట్ చేయకూడదు. తీసేస్తే 86,000 అండర్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 స్టాండర్డ్ డిడక్షన్స్ ఈక్వల్ టు 86,000 ఇంటూ 30% చేస్తామండి. అప్పుడు 25,800 వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఇవ్వలేదు. ఈ 25,800 తీసేగా రిమైనింగ్ పోర్షన్ ఎంతైతే ఉందో 60,200 ఇది ట్యాక్సబుల్ హౌస్ ప్రాపర్టీ అవుతుందన్నమాట. Now we are going to discuss second problem. Compute income from house property of Mr. Madan. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ మదన్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి పర్టికులర్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 హౌసెస్ ఇచ్చాడు, ఒకటి హౌస్ ఏ ఒకటి హౌస్ బి. దాని యొక్క మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్, యాక్చువల్ రెంట్, మున్సిపల్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, యాక్చువల్ రిపైర్స్. సో మనకి ఆల్రెడీ తెలుసు కండిషన్ ఏంటి, మున్సిపల్ రెంటల్ వాల్యూని ఫెయిర్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేస్తే రెండిట్లో ఏది హైయెస్ట్ ఉందో అది కన్సిడర్ చేసి నెక్స్ట్ మళ్ళీ స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేసి రెండిట్లో లీస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అకార్డింగ్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్ యాన్యువల్ రెంటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన రూల్స్ ప్రకారం మనం ఇలా చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ హౌస్ ఏ లెట్ అవుట్ చూద్దాం. ఒకటి లెట్ అవుట్, ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా లెట్ అవుటే. సో లెట్ అవుట్. సో ముందు మనం మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ 60,000, రెండిట్లో హైయెస్ట్ ఫెయిర్ రెంటల్ వాల్యూ 60,000 తీసుకుంటాం. మళ్ళీ స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేస్తే స్టాండర్డ్ రెంట్ 75,000 ఇచ్చారు కాబట్టి సో వీల్ కన్సిడర్ 75,000 అనమాట. సారీ స్టాండర్డ్ రెంట్ 75,000, ఫెయిర్ రెంట్ 60. సో రెండిట్లో లీస్ట్ ఏంటంటే స్టాండర్డ్ ఫెయిర్ రెంట్ కాబట్టి 60,000 ఏఆర్వి అవుతుందన్నమాట, యాన్యువల్ రెంటల్ వాల్యూ. సో ఏఆర్విని మనం ఈఆర్వి అనుకుంటాం 60,000. యాక్చువల్ రెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం 50,000. ఈ రెండిట్లో యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఈఆర్వి. సో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం, మళ్ళీ 60,000 తీసుకుంటాం మనం అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
ఓకే. 60,000 తీసుకున్న తర్వాత అది గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. దాంట్లోంచి మున్సిపల్ ట్యాక్సెస్ 40,000 ఇంటూ 10/100 చేస్తే 4,000 వస్తుంది. ఆ 4,000 60,000లోంచి తీసేస్తే 56,000 నెట్ యాన్యువల్ వాల్యూ అవుతుందన్నమాట. సో ఇందులో డిడక్షన్స్ ఏమైనా వస్తాయా? స్టాండర్డ్ డిడక్షన్స్ మనకు తెలుసు, ఆల్రెడీ 30% క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. అది రూల్. సో దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే 56 వాల్యూ నెట్ యాన్యువల్ వాల్యూ ఉంది కదా, దాని మీద 30% అంటే 16,800 అన్నమాట. సో స్టాండర్డ్ డిడక్షన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. ఫస్ట్ ఏ ఇన్కమ్ది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ ఇయర్ ఇచ్చాడు అక్కడ ఆల్రెడీ మనకి. కరెంట్ ఇయర్ది ఎంత వాల్యూ ఇచ్చాడంటే 8,000 ఇచ్చాడు. సో 8,000 వేసుకుంటావు. అండ్ నెక్స్ట్ 8,000 16,800కి కలిపితే 24,800 మైనస్ 56,000లోంచి తీసేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ఏని ఎంతకి ట్యాక్సిబుల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ హౌస్ బి ఎక్స్పెక్టెడ్ వాల్యూ 60,000 ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మున్సిపల్ ఫెయిర్లో ఏది హైయెస్టో చూస్తాము. 80,000 ఇస్ ద హైయెస్ట్ కాబట్టి 80,000 తీసుకుంటాం. మళ్ళీ స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేస్తే లీస్ట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 68,000. దిస్ ఈజ్ ద ఈఆర్వి. యాక్చువల్ రెంట్ ఏమో 90,000. యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం యాక్చువల్ రెంటే కన్సిడర్ చేస్తాం. 90,000లోంచి మున్సిపల్ ట్యాక్సెస్ 15% మున్సిపల్ ట్యాక్సెస్ 60,000 మీద తీసేస్తే 60,000 మున్సిపల్ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చాడు. 15% తీసేస్తే 9,000. 90లోంచి 9,000 తీసేస్తే 81,000 నెట్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. దాంట్లోంచి డిడక్షన్స్ మనకు 30% అని తెలుసు. డిడక్షన్స్ ఎలా తీస్తామంటే 81,000 అంటే నెట్ యాన్యువల్ వాల్యూ మీద 30% తీసేస్తే 24,300 అన్నమాట. మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ కరెంట్ ఇయర్ది 10,000. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇచ్చాడు మనకి ఇక్కడ చూడండి. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ 20. సో కరెంట్ ఇయర్ 10,000 ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇక్కడ 2014 ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి 5 years తీసుకుంటే 1/5 20/1/5 4,000 వస్తుంది. మరి రెండు యాడ్ చేస్తే ప్రీ కన్స్ట్రక్షన్ కరెంట్ ఇయర్ 14,000 వస్తుంది. ఆ 14,000 24,300కి కలిపితే టోటల్ డిడక్షన్స్ 38,300. ఈ 38,300ని మనం ఏం చేస్తామంటే 81,000లోంచి తీసేస్తే 38,000 తీసేస్తే మనకి 81,000లోంచి 42,700 అనేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బి వస్తుందన్నమాట. సో టోటల్ ట్యాక్సిబుల్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఎంత అంటే సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ 31,200 అండ్ నెక్స్ట్ 42,700 రెండిటిని కలిపితే we'll get the final result, that is 73,900 అనేది taxable income from the house property A and B అన్నమాట. ఓకే, ఇక్కడ మన నోట్లో ఒక పాయింట్ ఇచ్చాడనమాట. ఏంటంటే 5 year పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాజ్ ఓవర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ. సో మనం 5 year కన్స్ట్రక్షన్ పీరియడ్ తీసుకుంటాం. అందుకే 2014 to 19 5 years అయింది కాబట్టి ఇక్కడ అది బిఫోర్ 2009 అంటే 2009 నుంచి 2008 అంటే పీరియడ్ ఆఫ్ 5 years దాటేసింది కాబట్టి మనం హౌస్ ఏకి తీసుకోలేదు. వేరేజ్ హౌస్ బికి ఎందుకు తీసుకున్నామంటే దిస్ ఇస్ ద కండిషన్ అనమాట. 5 years పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాజ్ ఓవర్ ఇన్ కేస్ ఆఫ్ హౌస్ ఏ కాబట్టి మనం హౌస్ ఏకి కన్స్ట్రక్ట్ చేయలేదు, హౌస్ బికి కన్స్ట్రక్ట్ చేసామన్నమాట ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ని. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ యువర్ important problematic topics, and again I'll discuss. Okay, now we are going to explain about
ట్రీట్మెంట్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఎలా ట్రీట్ చేస్తాం అనేది ఈ క్వశ్చన్లో తెలుసుకుందాం. ఓకే, ఇఫ్ ద హౌస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద ఓనర్ ఫర్ హిజ్ ఓన్ రెసిడెన్షియల్ పర్పస్, యాన్యువల్ వాల్యూ ఆఫ్ సచ్ హౌస్ షెల్ బి టేకెన్ యాజ్ నిల్. ఓకే, సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఓనర్ కనుక తన పర్పస్ కోసం యూజ్ చేసుకుంటే కనుక యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకుంటాం. ద ఇన్కమ్ ఫ్రమ్ సచ్ హౌస్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ అన్నమాట. సో దాని నుంచి వచ్చే ఇన్కమ్ మనం ఫుల్లీ ఎగ్జెంప్షన్ కింద తీసుకుంటాం. దిస్ ఎగ్జెంప్షన్ విల్ బి గివెన్ ఎప్పుడు ఇస్తారు? ద హౌస్ ఈజ్ నాట్ లెట్ అవుట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఎప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తారంటే నాట్ లెట్ అవుట్ ప్రీవియస్ ఇయర్, అంటే ప్రీవియస్ ఇయర్ లెట్ అవుట్కి ఇవ్వకుండా ఉన్నప్పుడు. నెక్స్ట్ నో అదర్ బెనిఫిట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ దేర్ ఆన్. సో ఏ బెనిఫిట్ దాని నుంచి మనకి రాలేదు అని ప్రూవ్ చేసుకున్నప్పుడు మనకి ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ. ఓన్లీ వన్ హౌస్ అండర్ ఓన్ ఆక్యుపేషన్. అప్పుడేంటి? సెక్షన్ ఆఫ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ. ఓకే, సెక్షన్ ఆఫ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీలో కూడా అవుతుందంట. ఎప్పుడు? ఓన్లీ వన్ హౌస్ అండర్ ఓన్ ఆక్యుపేషన్. ద నెట్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ వన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ షెల్ బి టేకెన్ యాజ్ నిల్. Conditions are fulfilled. House is usually individual or Hindu undivided family for the residential use of the individual or members of the family. ఇది రెసిడెన్షియల్ పర్పస్ కోసమే మెంబర్స్ కానీ ఓనర్ కానీ అది యూజ్ అయ్యేలా ఉండాలి. హౌస్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ లెట్ డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ పాస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్లో కానీ పాస్ట్ ఇయర్లో కానీ అది లెట్ అవుట్ ఇచ్చినట్టు ఏ కండిషన్స్ ఉండకూడదు. డోంట్ అదర్ బెనిఫిట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ హౌసెస్ లైక్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెస్ నిల్. నెక్స్ట్, మున్సిపల్ ట్యాక్సెస్ నిల్, నెట్ యాన్యువల్ వాల్యూ నిల్. సో ఏ అదర్ బెనిఫిట్స్ కూడా డిరైవ్ అవ్వకూడదు ఆ హౌస్ నుంచి. వస్తే కనుక ఇప్పుడు మనం ఫుల్లీ ఎగ్జెంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మోర్ దెన్ వన్ హౌస్ అండర్ ఓన్ ప్రొడక్షన్. ఒక్క హౌస్ మించి ఉంటే అప్పుడు క్యాలిక్యులేషన్ ఏంటంటే యాన్యువల్ వాల్యూ ఆఫ్ వన్ హౌస్ ఈజ్ టేకెన్ యాజ్ నిల్, అదర్ హౌస్ ఆర్ డీమ్డ్ టు బి లెట్ అవుట్. సో ఒక హౌస్ని నిల్ అని తీసుకొచ్చి అదర్ హౌసెస్ ఏమున్నాయి అవి లెట్ అవుట్కి ఇచ్చినట్టు కన్సిడర్ చేస్తారన్నమాట. హౌస్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఇండిపెండెంట్ యూనిట్స్ అండ్ వన్ యూనిట్ ఈజ్ ఓన్ ప్రొడక్షన్, అదర్స్ ఆర్ లెట్ అవుట్. చాలా ఇండిపెండెంట్ యూనిట్స్ ఉన్నాయంట. ఒకటి ఓన్ ప్రొడక్షన్లో ఉండి రిమైనింగ్ అనేవి లెట్ అవుట్కి ఇచ్చినప్పుడు కండిషన్. యాన్యువల్ వాల్యూ ఆఫ్ వన్ యూనిట్ ఈస్ టేకెన్ యాజ్ నిల్, అదర్ యూనిట్స్ ఆర్ టేకెన్ యాజ్ లెట్ అవుట్. నెక్స్ట్, హౌస్ ప్రాపర్టీస్ పార్షియలీ లెట్ అవుట్ అండ్ పార్షియలీ సెల్ఫ్ అండ్ ఓన్. అప్పుడు హోల్ ప్రాపర్టీ ఈస్ ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ప్రాపర్టీ అండ్ నో బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపెన్సీ. ఓకే, మనం ఇప్పుడు హోల్ బిల్డింగ్ ఉండి హాఫ్ పార్ట్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్, హాఫ్ పార్ట్ ఏమో లెట్ అవుట్ ఇస్తే హోల్ పార్టీని మనం ఎలా అంటే నో బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపెన్సీ, అంటే సెల్ఫ్ ఆక్యుపెన్సీ కింద కన్సిడర్ చేయకుండా మొత్తం కూడా లెట్ అవుట్కి ఇచ్చినట్టే కన్సిడర్ చేస్తారంట. సో హౌస్ ప్రాపర్టీ యూజ్డ్ ఫర్ ఓన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ అండర్ ద హెడ్ హౌస్ ప్రాపర్టీ అండ్ ఎన్ఏవి ఈస్ టేకెన్ యాజ్ నిల్. సో బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ తీసుకుంటే హౌస్ ప్రాపర్టీ కింద తీసుకోము. నో రెంట్ కెన్ బి డెబిటెడ్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్. సో ఏదైనా రెంట్ వచ్చినా కూడా మనం ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ కింద మనం చూపించకూడదంటాం. ఓకే, నెక్స్ట్, డిడక్షన్స్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 24. దీన్ని ఏంటంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ హూస్ నెట్ యాన్యువల్ హ్యాస్ రెడ్యూస్డ్ టు నిల్. డిడక్షన్స్ ఫ్రమ్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 24 ప్రకారం చూడు. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ హూజ్ నెట్ యాన్యువల్ వాల్యూ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు నిల్. ఓకే, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ కనుక యాన్యువల్ వాల్యూ నిల్ అయితే కండిషన్స్ ఏంటో చూడండి. ఓన్లీ వన్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈజ్ టేకెన్ టు పర్చేజ్, రిపేర్ ఆర్ రినోవ్. ఒకే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసుకుంటే కనుక ద హౌస్ ఓకే ఓన్లీ వన్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ to taken to purchase, repair, renovate or construct the house is allowed. Actual interest paid or payable during the previous year plus 1/5 of the pre-construction interest or 30,000 per annum.
విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈజ్ అలౌడ్ అనమాట. మనం ఇప్పుడు ఇందాక ప్రీవియస్గా సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చూడు, దానికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్గా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఒక డిడక్షన్ అనేది అలౌ చేస్తారంట. ఏంటి, హౌస్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసుకుంటే పర్చేస్ కానీ, రిపేర్ చేయించడానికి కానీ, రెనోవేట్ చేయించడానికి కానీ. సో యాక్చువల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ పేయబుల్, ఇంట్రెస్ట్ పే చేసినా పే చేయకపోయినా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ప్లస్ దాంతోపాటు 1/5 ఆఫ్ ద ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆర్ 30,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది కన్సిడర్ చేస్తాం అన్నమాట డిడక్షన్లో. Loss of self-occupied shall be set off from income from any other head and unadjusted portion shall be allowed to be carry forward. ఓకే, లాస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏమైనా ఉంటే సెట్ ఆఫ్ చేసేస్తామన్నమాట. ఫ్రమ్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ హెడ్, ఏదైనా ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ హెడ్ నుంచి సెట్ ఆఫ్ చేసేసిన తర్వాత అన్అడ్జస్టెడ్ పోర్షన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అనేది చేస్తాం అన్నమాట. క్యారీ ఫార్వర్డ్ అనేది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ బి కండిషన్ ఏంటో చూద్దాం. వైల్ ద ప్రాపర్టీ ఈజ్ ఎక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ క్యాపిటల్ బారోడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 day ఆఫ్ April 1999 తర్వాత ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఎక్వైర్ చేసినా, కన్స్ట్రక్ట్ చేసినా అప్పుడేంటి, సచ్ ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ క్యాపిటల్ మనం డబ్బులు బారో చేస్తాం కదా, అప్పు తెచ్చుకున్న దగ్గర నుంచి 3 yearsలో కనుక కంప్లీట్ అయిపోతే డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ షెల్ బీ అలౌడ్ అప్ టు యాక్చువల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ పేయబుల్. డిడక్షన్ అనేది ఎంతవరకు ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ పేయబుల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ప్లస్ 1/5 ఆఫ్ ద ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఆర్ 2 lakhs విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనేది మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఇది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 1999 అయితే కండిషన్. ఇన్ కేస్ ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి ఒకవేళ ఇంట్రెస్ట్ కానీ లోన్ ఈజ్ టేకెన్ టు రిపేర్, లోన్ ఎందుకు తీసుకున్నాము, రిపేర్ కానీ రెనోవేట్ కానీ చేయడానికి తీసుకుంటే అప్పుడు కండిషన్ ఏంటంటే షెల్ బీ అలౌడ్ అప్ టు యాక్చువల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ పేయబుల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ప్లస్ 1/5 ఆఫ్ ద ఎంత ఇంట్రెస్ట్ పే చేసామో ప్రీవియస్ ఇయర్ ప్లస్ 1/5 ఆఫ్ ద ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ముందర అయ్యే ఇంట్రెస్ట్లో 1/5 పార్ట్ ఆర్ 30,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ విల్ బీ కన్సిడర్ అనమాట. ఏదైతే తక్కువ ఉంటుందో అది మనం కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961.